హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ రోజు వీడియోలో 10th క్లాస్కు సంబంధించి షార్ట్ మెమోని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ రోజు 29th ఏప్రిల్ 2026 రోజు, అనగా ఈ రోజు 10వ తరగతి ఫలితాలు అనేది ఈ రోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ చెక్ చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఎవరెవరైతే చెక్ చేసుకున్నారో, ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. సో మీరు మీ యొక్క షార్ట్ మెమోని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే ప్రాసెస్ని మీరు ఈ వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీ ఫోన్ అయినా లేదంటే ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ ఏదైనా ఓపెన్ చేసి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా సెర్చ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా BSE తెలంగాణ అని సెర్చ్ చేయండి. అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా 2 లింక్స్ అయితే కనిపిస్తాయండి. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, రిజల్ట్ అవైలబుల్ ఫాలోయింగ్ లింక్స్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయబడింది. ఇక్కడ 2 లింక్స్ ఏవైతే కనిపిస్తున్నాయో నేను చిన్న బాక్స్ చేస్తూ అయితే చూపిస్తున్నాను. ఈ యొక్క లింక్స్లో ఏదాన్ని మీరు క్లిక్ చేసినా మీరు మీ యొక్క మెమోని అండ్ అదేవిధంగా రిజల్ట్ని రెండింటిని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏదైనా ఒక లింక్ని క్లిక్ చేయండి. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఇక ఫస్ట్ లింక్ని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇందులో డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ రిజల్ట్స్ మార్చ్ 2026 అని కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఒక్కో దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. ఎవరైతే ఈ ఇయర్ ఎవరైతే పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారో, అంటే అకాడమిక్ ఇయర్ అనేది 2025 అండ్ 26 మధ్యలో ఎవరైతే పాస్ అయ్యేవారు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ ఆప్షన్ని. లేదా ఇంతకుముందు 2025కి ముందు గ్రేడ్ పాయింట్స్ ఉన్నప్పుడు ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వాళ్ళు రాసిన వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళ రిజల్ట్స్ అనేవి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను డౌన్లోడ్ చేసే క్యాండిడేట్ అనేది ఈ సంవత్సరంలో పాస్ అయ్యేవారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. ఇక్కడ ఫస్ట్ మీ యొక్క రోల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ యొక్క రోల్ నెంబర్ అనేది అంటే మీ యొక్క SSC హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అండ్ ప్రింట్ అని ఒక బటన్ కనిపిస్తుందండి. ఫస్ట్ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో క్లిక్ చేసిన తర్వాత వెంబడే ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ అని మీరు ఎంటర్ చేసిన హాల్ టికెట్ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ వీటిని అయితే మీరు కరెక్ట్గా రూల్ నెంబర్ని ఎంటర్ చేశారా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రింట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీ యొక్క మార్క్స్ అనేది కనిపిస్తాయి. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఓవరాల్ 100కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి సబ్జెక్ట్లో 100 మార్క్స్ అయితే ఉంటాయండి. మొత్తం ఇందులో 600 మార్క్స్కి మీకు ఈచ్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీరు క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత దాన్ని టోటల్ సమ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మొత్తం ప్లేస్ చేసుకున్నట్లయితే మీకు ఓవరాల్ గ్రేడ్ పాయింట్స్ లేదా మీ యొక్క మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ అన్ని చెక్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు డీటెయిల్గా తెలియాలనుకున్నట్లయితే మీకు ఈ యొక్క చార్ట్ అనేది ఉపయోగపడుతుంది. మీకు గ్రేడ్ వైజ్గా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే A1 గ్రేడ్ అవుతుంది. A1 గ్రేడ్ అనేది ఎవరికైతే మార్క్స్ 90 నుంచి 100 మధ్యలో వస్తాయో ఈ సబ్జెక్ట్లో ఆ ఒక సబ్జెక్ట్కి ఈ విధంగా అయితే లెక్కేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అది ఉందనుకోండి, తెలుగులో 91 నుంచి 100 మధ్యలో ఎవరైతే వస్తే వాళ్ళకి A1 గ్రేడ్. ఈ విధంగా మీరు అన్ని సబ్జెక్టులకి మొత్తం ఇక్కడ వరకు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ మీరు దీన్ని ప్రింట్గా అయితే తీసుకోండి. మీకు కాలేజ్ ఆర్ స్కూల్ నుంచి ఫైనల్ మెమో ఇష్యూ చేసేంత వరకు మీరు ఈ యొక్క షార్ట్ మెమోని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి అండ్ అదేవిధంగా ఇంటర్ అడ్మిషన్స్ కోసం మీకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి కాకుండా ఒరిజినల్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి అయితే ఇది డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరిగింది. సో మళ్ళీ ఒకసారి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ విధంగా పక్కన ప్రింట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. ఈ యొక్క ప్రింట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీరు అది PDF రూపంలో మీరు దాన్ని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అనేది మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేసి వాళ్ళని కూడా SSC మెమో డౌన్లోడ్ చేసుకోమని అయితే చెప్పండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.